హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీలో ఆ పెన్షన్ల ఏరివేతపై మార్చి 15 డెడ్లైన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల ఏరివేతపై ప్రత్యేక దృష్టి సారించింది. గత కొంతకాలంగా ప్రతీ నెల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం గత పాలనలో అనర్హులకు అందించిన పెన్షన్లను తనిఖీ చేసి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ మరింత కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనిపై స్పందించారు. దీని గురించి మరిన్ని వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పెన్షన్ వెరిఫికేషన్ పారదర్శకంగా. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందికి సామాజిక భద్రతా పెన్షన్లు అందుతున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 1,20,000 పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయింది. అనర్హులకు పెన్షన్ లేదని మంత్రి హామీ. అక్రమంగా పెన్షన్లను తొలగిస్తున్నారనే ఆరోపణలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తిగా పాత ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పారు. అర్హులైన ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఒక జోన్లోని వైద్యులు మరో జోన్లో వెరిఫికేషన్ నిర్వహించడం వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. మార్చి 15 నాటికి పూర్తయ్యే పెన్షన్ సర్వే. ప్రస్తుతం ఎంఎస్ఎంఈల సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 50% సర్వే పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ఈ సర్వేను మార్చి 15 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు గడువు విధించినట్లు ఆయన వెల్లడించారు. పెన్షన్ లబ్ధిదారుల ఆందోళన. రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులపై జరుగుతున్న ఈ తనిఖీల కారణంగా వారిలో ఆందోళన పెరుగుతోంది. ప్రతీ నెల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోవడం వారికి భయాన్ని కలిగిస్తోంది. దీనిపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం అనర్హులను మాత్రమే తొలగిస్తున్నామని, అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. అలాగే నోట్ కూడా తెలుసుకుందామండి. ఏపీలో పెన్షన్ లబ్ధిదారులు సర్వే వేగంగా కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శలు ఉన్నప్పటికీ అధికారిక వర్గాలు మాత్రం వెరిఫికేషన్ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. మార్చి 15 నాటికి పెన్షన్ వెరిఫికేషన్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ని కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.